ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యోగా మానసిక శారీరక ఆనందానికి ఆరోగ్యానికి ఒక ఆయుధం వంటిది. పూజ్య గురువులు పతంజలి మహర్షి యోగాను మనకందరికీ అందించారు. తర్వాత ఎంతోమంది గురువులు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి సంతకి చేర్చారు. ముఖ్యంగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యోగా గురించి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ యోగా దినోత్సవంగా జూన్ 21 నిర్వహించడం మన అందరికీ ఆనందించదగిన దినం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి కోరిక మేరకు యోగాంధ్రప్రదేశ్గా భావించి 4 రోజుల పాటు కూడా యోగాని బాగా ప్రచురం చేస్తున్నారు. అలాగే అందులో భాగంగా నేను కూడా ఈ యోగా గురించి గతంలో సాధకుడిగా కొన్ని విషయాలను మీ ముందు ఉంచదలుచుకున్నాను. ముఖ్యంగా యోగా వల్ల మానసిక శారీరక ఆనందం కలుగుతుంది. శరీరం చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనకి ఎటు కావాలంటే అటు భంగిమలు ఏర్పడడానికి శరీరంలో అన్ని అవయవాలు కూడా రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యవంతంగా కూడా మారుతుంది. అలాగే మానసిక ప్రశాంతత ఏర్పడి మనలో ఏకాగ్రత పెరిగి కార్యదీక్ష పరత్వం పెరిగి మనం ఏదైనా విజయాలు సాధించడానికి మానసిక శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపకారంగా ఉంటుందని మేము తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యోగాలో ప్రాణాయామం అత్యంత విలువైనటువంటి భాగం. ప్రాణాయామాన్ని ప్రశాంతంగా సాధన చేయవలసిన అవసరం ఉంది. అందులో ఈరోజు ప్రాణాయామంలో ఒకటి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాడీ శోధన ప్రాణాయామం. నాడీ శోధన ప్రాణాయామం అనేది అనులోమ విలోమ పద్ధతిలో దీన్ని ఉంటుంది. ముఖ్యంగా పింగళ నాడిని యాక్టివ్ చేయడం కోసం సూర్యనాడీ శోధన ప్రాణాయామం ఉంటుంది. అది కుడివైపు నుండి గాలిని తీసుకొని కుడివైపు నుండి విడిచిపెట్టడం. అలాగే సూర్య భేద నాడీ ప్రాణాయామం ఉంటుంది. అది కుడివైపు నుండి గాలి తీసుకొని ఎడవైపు నాసికారంధ్రం ద్వారా గాలి విడిచిపెడతాం. అలాగే చంద్ర అనులోమ నాడీ విలోమ నాడీ ద్వారా చంద్రనాడీ శోధన ప్రాణాయామం ద్వారా ఎడమవైపే గాలి పీల్చుకొని ఎడమవైపు విడిచిపెడతాం. చంద్రభేద ద్వారా ఎడమవైపు గాలి తీసుకొని కుడివైపు విడిచిపెడతాం. అలాగే సంపూర్ణ నాడీ శోధన, అది కుడివైపు నుండి గాలి తీసుకొని ఎడమవైపు విడిచిపెట్టడం, ఎడమవైపు నాసికారంధ్రం ద్వారా గాలి తీసుకొని కుడివైపు విడిచి, ఇది సంపూర్ణ నాడీ శోధన ప్రాణాయామంలో ఉన్నటువంటి స్టెప్స్. మనం దాన్ని ఎటువంటి ఆతృత లేకుండా ప్రశాంతంగా చేస్తే ఈ నాడీ శోధన ద్వారా శరీరం అంతటికి కూడా రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇప్పుడు మీకు అందరికి కూడా ఈ సూర్య భేది అలాగే చంద్రభేది కలిపి సంపూర్ణ నాడీ శోధన ప్రాణాయామాన్ని మీకు ఒకసారి తెలియజేస్తాను. ముందుగా మీ 2 వేలను ఇలాగా మూసుకొని రైట్ సైడ్ గాలి ముందు విడిచిపెట్టి నెమ్మదిగా గాలి తీసుకొని కొంతసేపు ఉండి నెమ్మదిగా విడిచిపెట్టాలి. అలాగే మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుండి గాలి తీసుకొని కొంతసేపు కొంబన స్థితిలో ఉండి నెమ్మదిగా విడిచిపెట్టాలి. దీనిలో ఒక నియమం ఏంటంటే 8 గడియల పాటు గాలి తీసుకుంటే 16 గడియల సేపు గాలి విడిచిపెట్టాలి. కుంభనం మనకి ఉన్న అవకాశాన్ని బట్టి ఉండాలి. ఏదైనా మీరు కొత్తగా సాధకులైతే గురు సాన్నిధ్యంలో నేర్చుకోవడం మంచిది. అందరికీ నమస్కారం.